శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సముద్ర గర్భంలోని నిధిపై పారిశ్రామికవేత్త బంగారు రాజు కన్ను. బంగారాజుని సంచారం ఎడిటర్ తెలెక్కిన వెంటనే మన స్థావరాన్ని తీసుకురండి. ఎందుకు వదలాల? నీకు బుద్ధి చెప్పాల ఏమిటి? ఈ బంగారాజు సముద్రంలో మునిగిపోయిన ఓడలోని బంగారాన్ని కాజేయాలని చూస్తున్నాడా? ఇదెందుకు రాయాల? అది నిజం కాబట్టి. నిజం చెప్పిన హరిశ్చంద్రుడు కాటి కాపరైనాడు. అబద్ధం చెప్పిన ధర్మరాజు హస్తినాపురికే రాజైనాడు. నిజాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాల. నా కలల గడ్డొచ్చిన వాడెవడైనా సరే అలల్లో కలిసిపోవాల. ఈ సముద్రానికి నేనే రాజుని కావాలా? గురువా, ఓ గురువా! అయ్యో, మళ్ళీ చంద్రబాబు కథలు చదవటం మొదలు పెట్టావా? రాణి, మనల్ని ఎవ్వరు పెడితేలే రాణి. గురువా, ఇట్లా పుల్లింగం కిరికిరి చేసుకోకూడదు. గురువా, ఏంటి చందమామ కథలు చదవటం, కత్తులతో పొడుచుకోవటం, ఈ కౌగులించుకోవటం ఏంటి చిన్నపిల్లల? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు ఉంటాయిరా. ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా. సాహస వీరుడు అనిపించుకోవాలి. నాతో పాటు 7 అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి గురువా? అది సాహసం కాదురా, సహాయం. సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు ఈ సముద్రంలో పడిపోయావు. అరే సపోజ్ పడిపోయావు అనుకో, గిలగిలా కొట్టుకుంటా లోపలికి వెళ్ళిపోయో. అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకొని లాగిందనుకో, అది సాహసం అంటే. అప్పుడు సాహస వీరుడు అవుతావు. నీకో దండమయ్యా, నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకొని లాగను అక్కర్లేదు. నువ్వు నిజంగా సాహస వీరుడివే. సరే, టైం అయింది, వాళ్ళ వెద్దు కానీ పద. అలాగే గురువా. ఏంటి? కమాన్, మీరు అటండి. ఎవర్రా మీరు? హలో, ఇక్కడ రేలు ఉండరు. చూడు బాబులు, చూడు మిస్టర్లు ఉంటారు. అది సరే, ఎర్ర చీర కట్టుకున్న మా ఏమైనా వచ్చిందా? త్వరగా చెప్పు. అమ్మాయి స్మగ్లర్. ఎర్ర చీర అమ్మాయ ఇప్పుడే కదా అటు వెళ్ళింది. అవును గురు, ఎర్ర చీర కట్టుకున్నమ్మా ఇటు ఎప్పుడు వెళ్ళింది? లేకపోతే ఏంట్రా, ఈ సిటీలో ఎక్కడ నేరం జరిగినా ఈ పోలీసులు మన పేటకు వచ్చి లాఠీ చూపిస్తారు. అందుకే తట్టేశా. ఓ ఇదా కదా. రే, ఈ బొట్టను నేను ఎత్తాను, ఆ లోడ్ మీరు ఎత్తండి. రండి రండి. అది స్మగ్లరే. దాన్ని అరెస్ట్ చేయాలంటే ఆపాలి కదా. ఆపాలంటే దాన్ని ముగ్గులోకి దింపాలి కదా. దాన్ని ముగ్గులో దింపాలంటే పాట పాడాలి కదా. అంతే. అయితే నాతో ఎప్పుడు పాట పాడతావు? ఇలా రోజు 2 చేతులతో ఫుడ్ మెక్కుతుంటే డ్యూయట్ పాటలు కాదు, సారోగంతో సోలో సాంగ్ పాడాలి. బావా, నువ్వంటే నాకు ఎంత ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? అయితే ముందు అవతల పడే పడే. సరే పడే. ఈ కొద్ది కొద్దిని పారేస్తాను. అమ్మో రే. ఒరే లింగరాజు, ఏమిట్రా పిచ్చికాకలు? బంగారు నావ కనిపించిందా? బంగారు నావ కనిపించింది. బుద్ధి లేని ఓషనోగ్రఫీ ఒకటి చదివించి ఈ చెత్త హీన వేతలను తోడించి
మాకు చర్చెస్ కోడని పేరోటి పెట్టి సముద్రంలోకి తోలావు. అక్కడ చేపలు రొయ్యలు తప్ప ఏమీ కనిపించలేదు. పిచ్చిమైనడు శ్రమించాలా, ఫలితం పొందాలా. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏముంది? అగ్ని. అరేబియా సముద్రంలో, ఆయిలు, బంగాళాఖాతంలో. ఉప్పు. తప్పు. బంగారంతో నిండిన నావ. మనకు స్వాతంత్రం ఇచ్చాక తెల్లవాళ్లు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతున్నా. అది నిజమై ఎందుకుంటారా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే బెటర్. మీరిలా నా ప్లాను నీరు కార్పిస్తారనే మాంచాలకు కబురు పెట్టాను. పలనాటి మంచాల కాదురా, మలక్పేట మంత్రాల మంచాల. బిడ్డరే బిడ్డ అంజనం వేశానురా. ఈ నావ ఆచూకీ తెలిసిందిరా. తెలిసిందా? ఎక్కడుంది మంచాల? ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి పావయోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరుపావయోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా ఆ నావ. అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చారలేనప్పుడు ఆశలెందుకు రేపావే మంత్రాల మర్రి? అవును మరి. చేరలేరు అన్నాను గాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. నేరమ్మై. జలకన్య? అవునురా బిడ్డ. నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ని చూసినట్టుగా మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో, కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి. చంద్రం చింతులేస్తూ ఉంటుంది. మంచి అదను. అష్టదిగ్బంధనం చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేసుకుందాం. పంపు, నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. లగ్గరాజు, ఓ బందాం కబందాం. ఆకర్ష ఆకర్ష, కర్ష కర్ష, ఆకర్ష. టిక్కుటై టక్కుటై, దిక్కుతై టక్కుటై. ఇటుకోరా జనకన్య, మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష ఆకర్ష. జలకన్య దొరకాలా? జల సమాధిలో ఉన్న నావను చేరాలా? ప్రపంచంలో కల్లా నేనే కోటీశ్వరుడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్ళను ఉరకమను. సచ్చిస్కాడ్. యా. జంప్. Come on! Yeah! ఏ జలకన్య, నాకు ఆగ్రహం తెప్పించకే.
నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా. జలకన్య జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. క్షమకు క్షమ. నాటకాలు ఆడుతున్నావా తాటకి? ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాయ చేయాలని చూస్తున్నావా? ఏయ్! అదుపు అదుపు, మాట పొదుపు. మాంచాల కన్నెర చేస్తే మంచం ఎక్కుతావరా. నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్ళీ పౌర్ణమి నాటికి వస్తాను. మత్స్యకన్య జాడ చెబుతాను. మత్స్యకన్య నిజమా? కథ చెబుతాను. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్నిని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీ దేవురు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది. పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఈవిడ కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. నువ్వేమని చెప్పి ఉన్నాడు, కింద వేయాలన్నా పైన వేయాలన్నా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. కైలో ముగ్గు హండాలేంగి. గుండోణ్ణి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోండి? నేనేస్తే ముగ్గు. అందరిలోకి అందగానే నేను ముగ్గేసిన నువ్వేంట్రా? సబ్ మిల్కే డాలేంగే. ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. ఇంకో పల్లెం పెరిగింది. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా.
పడుకోండ్రా. ఒరే అన్న మనకు కహానీలు చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడా? అనుమానం ఎందుకు? నిజమేరా, మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈత. ఏమన్నా కనిపిస్తా ఉండేది? కనిపిస్తే చూద్దా. చూస్తే తిడతాడ్రా. శబ్దాలు మాత్రం విన్నాను రా. ముద్దులే ముద్దులు, వీర ముద్దులు. రే అక్కడ నా బట్టలు పెట్టానేరా. అక్కడ నా బట్టలు పెట్టానేరా. పిల్ల స్పీకింగ్ రాయ్. గురు గురు, పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది. అవును. పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ఆ. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు, నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దొబ్బ మాకు అది తెలుగు అయి ఉండదు, వేరే ఏదో భాష అయి ఉంటుంది. నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఏ లड़की तेरा नाम क्या है? పేరున్నా పేరు ఎన్నా? ఆగరా, నిన్నెసరన్న మగో. ఆగరా, నిన్న ಹೆಸರನ್ನ మగు. तुझे नाव काय? तुझे नाव काय? చేచేవడ పేరెందనో? చేచిയുടെ പേരെന്തനോ? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. రే, రే, ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పొట్టివాండే. నీ పేరేంటి? గుండోడు. ఇప్పుడు నీ పేరేంటి? ఏమైంది ఏమైంది ఏంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే, పూత పడితే తొట్టి పగిలి పూసినాడే. అరే అటు చూడండి రా. గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే. నీళ్ళని చూసి చేపల్లా జంప్ చేసి పెట్టి మీద కూర్చుందంటరా. నోరు మూసుకుంట్రా. ఆ చేపల గిలగిలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడేయండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. నీ పేరేంటంటే నీ పేరేంటి అని. మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దాంరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. బంగారు బంగారు బంగారు. ఎవతివే నువ్వు టక్కులాడి? ఎవతివే నువ్వు టక్కులాడి? నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి? నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి? పళ్ళు రాలగొడతాను.
పళ్ళు రాలగొడతాను. ఏది రాలగొట్టు చూద్దాం. అమ్మో గంగ, ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది? ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో ఆసుకుని పూసుకుని చెప్పి పంపే గురు. అంతే గంగా. బావా యవతి రాక్షసి, బావా యవతి రాక్షసి. బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. బాబోయ్, ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది. నన్ను ఎవరనుకుంటున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. ఓయ్, నన్ను ఎవరనుకున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందట పద. ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు, ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది? ఏ గంగా, గంగా ఏంటి? చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పానే నీ కూతురు నేను చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిడ్డాణై దిక్కాణం దిక్కుతై. కర్ష కర్ష ఆకర్ష కర్ష కర్ష. ఆకర్ష ఆకర్ష. కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద అలా ఉండగలదే పిచ్చినా తల్లి. అదొప్పు, మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని జాడ తెలుసుకోవటం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా. దాన్ని వెంటాడుతాను వేటాడుతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకొని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు, మామయ్య. కన్ను మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. కొప్పు కదా మరి. నోరు మూయిండ్రా. ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా. పిచ్చిది పోరా. నువ్వు ఇక్కడున్నావా? పద పద. ఎక్కండయ్యా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. రేయ్, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగూ నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. భలే పోలీసులు. బిల్ ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే, మీరు అట్టాలండి. మీరు పదండి. బంగారు, ఇక్కడ ఉన్నావు, పద వెళ్దాం. హలో, మీకేమైంది? ఏంటి ఏమైంది? బాబు, ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసు రాలేదు. బాబు, నా తెలియగడుతాను, ఈ కేసు నీ తాలూకా? ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు, పద వెళ్దాం. నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు.
ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలు ఇస్తాడు కానీ ఐడియా లేవుడు. నువ్వే ఆలోచించేదోడు చేయగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకొని తస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథర ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఏమంటివి కులము తక్కువ వాడనియా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము అను వ్యర్థవాదన ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్ ఎవడుండో ఆరోగ్యం ఆవిడ ఉండు. గడిబిడి గండ నేను, సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमट ऑस्ट्रेलिया से। बॉल हाथ में लेकर धूक कर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन। अब आते हैं मैकडरमट बॉलिंग करने के लिए और ये डाला हमारा अजहरुद्दीन। सिक्सर! पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया। आउट। చిక్కుపుక్కు రైలే కలకదు పారి వస్తైలే సిక్కువళ మహిళే ఇవ ఒకేనా అడితుళ్ళే టడన్ టడక్. ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లి? అదేం కాదురా, అన్ని టీవీల్లోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. ఇన్ని భాషలు మాట్లాడుతుందంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా. ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు, నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు. చేయలేదా? మా అన్నకాడ ₹25 పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధం ఏంట్రా? నేతరా అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న శాఖ కట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాం. నన్ను నమ్మండి సారా. కన్నీటి కదలిని కరిగిపోయే టైపు కాదురా మది, రెచ్చిపోయి నెత్తుతాగే టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు, కట్టడానికి మా కాడే ఉంది ధర. నీ కాడ ఏమీ లేదంట వెంటే కొర్ర మీద చేపలాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడ ఉంచుకుంటానే. నీకు ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ప్రీ వినోదం. తమ్ముడు లాకవా మనం వాడాల్సిన పిల్ల పరాయోడిట్లో ఉంటే దాని పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఎవడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చెట్టుకెళ్ళి దీన్ని.
అన్నమాట అంటుంది అనుకున్నావు, అమ్మ కొట్టినట్టు కొడుతుంది కూడా ఏంట్రా బాబు? అన్నను కొట్టడం మానవంటే అప్పుడు తల్లి నీకే పేపర్ మెత్తగా ఆహా నల్లోడు నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా. ప్లేట్లో ఉడికిపోతున్నాయి, తూకపోతుందా ఏంటి? ఆహా. టిఫిన్ టైంకి వచ్చారు కదా గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో. బావా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో చెప్పట్రా మరి గంగో గంగా. అరే గంగా, గ్యారెలు ఉన్నాయి, ఎవరు చేశారు అనుకున్నావు? మన నల్లాడు. త్వరగా నా గారేది? ఒరే పొట్టి, నా గారి తింటావా? చూడు బావా. అరే గంగా, వాడు మనాడు, వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందిరా? బ్రహ్మాండంగా. జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను. బావా, నా జాంగ్రీ. ఒరే నల్లడా, బాగుంది. బావుందా? ఒరే నల్లడా, నా జోలికి వచ్చావంటే డామ్ అరే గంగా, వదిలే, నేను పెడతాను కదా. దా బొబ్బు బొబ్బు, నేను పెడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఇదిగా గురు. ఇలారా, ఎవరు నువ్వు? ఇలా రా. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటి అవుతారు పిచ్చిదాలాగా? రై, ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా? చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది నీ తడాక?
పొట్లకాయతో పీకారంటే మూర్ఖుడా ఆ. అది పొట్లకాయ కాదురా ఆ, ఇది పొట్లకాయ కాదా మరి పిట్లకాయ అమ్మా ఆకర్ష ఆకర్ష ఆ? ఆ, 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 అయ్యో, 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 పావు, పావు, పావు. ఆ, ఇది పొట్లకాయే పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దొరుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రగత్త నాయనో. అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రామ్మా కూర్చో. రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. నా బిడ్డని కనిపించడం లేదు. ఇక్కడ పడుకోబెట్టుకోమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు బిడ్డ గారు. ఊరుకో అమ్మా ఊరుకో. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడకండి, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు ఏంటి పిచ్చి పని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధుందా నీకు? ఎవరిని అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరెంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాను. ఇదిగో, ఊరుకో. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోలు చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకుని మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. వచ్చి ఎన్ని రోజులైందిరా? ఆ రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ వహీ టైప్ హై నమ్మశక్యమిల్లే. ఈజ్ ఇట్ ట్రూత్? ఏంటిది? నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా? బంగారుకి ఏదో కావాలంట, కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గు పడిపోతుంది. ఏంటి బంగారు, ఏం కావాలి? నాకిది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? ఏయ్, ఎవడ్రా నేర్పింది? చెప్పండి, చంపేస్తాను. చెప్పండి. ఏమి నేర్పించడం లేదా? ఇదేనా నేర్పించడం? బంగారు ఏంటి ఏంటి అవతారం? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి,
అవునన్నా కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. మాకేం తెలుసు బాబు, మమ్మల్ని కేసీస్తారా? నీకేటి తెలవదానే కదరా నేను చెబుతోంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఈ లాగ్ బుక్ లో ఏలు ముద్రలు వేసాడ్రా బాబోయ్. చెప్పు ఎక్కడ దేవుడు యాటికెళ్ళారా యాటికెళ్ళడా అన్నలతో మాకేం సంబంధం లేదు. మాకేం తెలీదు. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తున్నారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? మర్యాద రీజన్ చెప్పండి. మాకేంటి తెలియదారా? వీళ్ళెట్ట చెప్పరండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానీ నిజం కక్క తీసుకోండి. రండి రండి. ఏమిస్తారు? ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్రా మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది. ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. జైల్లో పెడతామని వాళ్ళే పారిపోయారు. అబద్ధం. ఒక పూట తింటే 2వ పూట గంజినీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల? అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తావు. ఏంట్రా చేయించేది? పడవలో తెడ్డు. మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలెంత? లేపండ్రా. చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టి ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్లు. వీళ్ళ జోలికొస్తే ఉప్పెన. అట్ట గుడ్డప్పకి చూస్తామంటే మగడా అవతల ఉప్పినైపోద్దని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. గుళ్ళు ఒగ్గేసేసి, లేకపోతే జాతర అయిపోద్ది. Come on.
ఇన్స్పెక్టర్, అసలు దొంగలు ఎవరో ఇప్పుడైనా తెలుసుకోండి. తీసుకెళ్ళండి. పందెం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు పెట్టడానికి బొబ్బలి కాదు. ఇవాళతో నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లని అవుట్, నీ ట్రాలర్స్ వేలం పాటలో గోవింద. మళ్ళీ నీ పాతగొచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్క. నాకు అది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా. తీసుకోయా. ఏమి జంటరా? అలా ఉండాలా? రాబిన్ బ్లూ వారి బెస్ట్ వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం? రాబిన్ బ్లూ. ఐ సీ. ఎందుకు మామయ్య మాట్లాడితే ఈ డొక్కు పుస్తకం తెరిచి చూస్తావు, దొరకని బంగారం కోసం కలలు గంటావు. లింగరాజు, టంగు మూసుకో. నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కళ నిజమయ్యే రోజు దగ్గరలో పడింది. ఇదిగో ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల మెడలో చూశాను. ఇంకే మామయ్య, ఆ పిల్లను పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడడు బంగారం నీకు సొంతమవుతుంది. ఓడడ బంగారం ఒక ఎత్తు, ఇదిగో ఇది చూడరా. కోట్ల ఖరీదు చేసే ఈ కాట్బండు వజ్రం నా చేతికొస్తే చక్రం లేని విష్ణుమూర్తినైపోతాను రా. రేయ్! అరే, ఆ పిల్లని బట్టల కొట్లో వదిలేసి వచ్చేస్తేనే ఏమైందో ఏంటో. ఎవరు? నేను దాసరి. మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడా? లేడండి. నేను ఇప్పుడే వస్తున్నాను, దాన్ని తెలివిగా పట్టుకోండి. అలాగే.
పెట్టద్దు. నేను నీతోనే ఉంటాను, నీ చెత్తగా ఉంటాను. చూడు, కొన్ని కోట్లు విలువ చేసే ఈ సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాచావో చెప్పరా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, ఉంది. అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఉంది. అక్కడికి పోయి వెతుక్కోరా పిచ్చిన బొచ్చ. వీడిని తగదరా, చచ్చేదాకా కొట్టండి. రత్నాలు, నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువరా. దెబ్బకు 2 చెప్పున తిరిగిస్తా, ఎదురొస్తే తెడ్డేస్తా. ఆగండి! వాసన, జలకన్య వాసన. ఒరే డింబక, వెతకరా, ఈ చుట్టుపక్కల వెతకరా. నీ బంగారు కళలు పండించే జలకన్య ఈ గుహలోనే ఉందిరా. ఓడలో ఉండవలసిన విక్టోరియా మహారాణి నగ వీడి దగ్గర ఉంది అంటే వీడి తాత వీడికి ఆ ఓడ గురించి చెప్పుండాలా? వీడు ఆ ఓడలోని సంపదను ఎక్కడో దాచుండాలా? అందులోని నగను ఇదిగో ఈ పిల్లకిచ్చుండాలా? ఈ గొలుసు ధరించిన ఆడదే జలకన్యరా. అవును మామ, నేను ఫోటో తీసిన జలకన్య ఇదే. ఇదే బింబం, ఇదే ప్రతిబింబం. జల దిగ్బంధనంలో నాకు గోచరించిన మొక్క ఇదేరా. మునిగిపోయిన ఓడే దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనసు పడి ఉంటుంది. జల దిగ్బంధనం చేసినప్పుడు నగతో పాటు పైకి వచ్చి నుంచి జలకన్య భూమి మీద ఉందన్నమాట. బంగారాజు గారు, వెంటనే జనాన్ని పంపి ఆ రవిచంద్ర గారి కొంపలో ఉన్న జలకన్యని పంపించి. అలాగే. ఒరే లింగరాజు, వాడింట్లో ఉన్నదాన్ని జుట్టుపెట్టి చూడండి. అలాగే. అయ్యా, ఇంకొక మాట, ఈయన కనుక బతికుంటే ఆ జలకన్యని కవచంలో కాపాడతాడు. జలకన్య ఇక్కడ రాకముందే ఈయన్ని జన సమాధి చేసేద్దాం. అలాగే. పడవలో తీసుకెళ్లి సముద్రంలో తోసేయండి. ఏసై
నేను కనపడలేదని బెంగ పెట్టుకున్నావా? వచ్చేసేగా. అతనెవరో తెలుసా? అతను అతను నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు. రవికి స్పృహ చుట్టేటుంది. నన్ను ఇలా చూశాడంటే నేను జలకన్యను తెలిసిపోతుంది. నన్ను అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వెంటనే రవిని ఒడ్డుకు చేర్చాలి. ఎక్కడున్నావు? ఏం జరిగింది? నిన్న టెన్ష కనపడలేదు. ఏమైపోయావు గురు? ఈ దెబ్బలేంటి గురు? చెప్పు గురు, చెప్పు గురు, చెప్పు గురు. ముత్యాలు కంగారు పడకండి. మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు కొట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నా కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు, ఎలా బతికావు అని అడగాలి. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురం చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు రే, ఆ డెన్ లో మంత్రుడి గడపలో ఎవరు ఉంటాడే, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కొడతావేటి? ఈ రొయ్య మేసం నా కొడుకు బుద్ధి లేదు, కూర మేసం నా కొడుకు నీకన బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో చేయి ఎందుకు కలిపారు? కలిపితే ఏంటైనాది? మీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంబం ఎక్కించి బంగారం అంతా తనే దొబ్బేద్దామని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు దాన్ని ఏమంటారా, అది కలిగించాలనే వచ్చా. సరేగానే నీతో చేతులు కలిపితే నాకేట్ లాభం? చేతులు కలుపుతానని కత్తి తీసినవా? ఓరి ఉప్పు చెప్పమోహమా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డెన్ లో ఉన్న వాడి పేరేమన్నావు? బంగారాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. అంతా నీ దగ్గర ఉందా? నమ్మకమేటి? సా
నగలు దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చి నగలు వేసి పూసినానే ఇవి రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేతికాలు. ద్రుపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే. తక్కువ వారి సూర్యసేన మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్యంతుడి కిరీటము, ఇది శకుంతల వడ్డానము, ఇది భరతునై. మీరిద్దరు నాతో చేయి కలిపితే ఈ బంగారులో మీకు 50-50. ఆ 50-50 అది కానీ నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇచ్చే. ఇస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గాని ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో. రండిరా. తమ్ముడు, ఈ ఉప్పు చేప బంగారు రాజు గారి మొఖాన్ని కొట్టి మనం ఇక్కడి నుంచి బంగారు చేప వాసన చూసుకోవచ్చు. బాబు నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి? తాళిబొట్టమ్మ అంటే తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ముళ్ళు వేస్తాడు. దానితో వాళ్ళ బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్ళను ఏ శక్తి విడతీయలేదు. రోజు సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కాళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చుకెళ్లి బాబాకి అప్పగిస్తాను. ఆ వచ్చేవాడు బంగారాజు మనిషి. వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోర్ రూమ్ లో పడేయండి. మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగేత్వం. ఇదిగో అమ్మ, అమ్మవారి పాదాల వద్ద ఉంచాను. ఏమిటే పసుపు తాడు పట్టుకొని తెగ మురిసిపోతున్నావు? కళ్యాణ యోగమే లేని నీవు ఇల్లాలు అవుదాం అనుకుంటున్నావా? అందులో తప్పే ఉంది. ఆడదే పుట్టాక తాళి కట్టించుకోవాలి, తల్లి కావాలి. నువ్వు మామూలు ఆడదానివి కావే. సముద్ర గర్భంలో ఆలిచిప్పవే గాని సంసారంలో ఆలివి కావు, కాలేవు. చెప్పిస్తున్నావా? ఆ పని భగవంతుడే చేశాడే. అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆ దేవుడే రవిచంద్రన్ నాకు వరంగా ఇచ్చాడు. కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ ఓడకి దారి చూపించాలి. రాలు, రాకపోతే రాలిపోతా. ఓం క్లీం సిద్ధాణై దిక్కాణ తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై. చూసావా నా క్షుద్ర శక్తుల శక్తి? ఆ దేవత అండ నాకుండగా నువ్వు నన్నేమి చేయలేవు. అదా నీ ధైర్యం? నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమెందుకు? ముత్తైదుగా మా పెళ్లికొచ్చి అక్షంతలు వేయి, మంత్రసానివై నాకు పురుడు పోయి, అప్పుడు ఓడలో ఉన్న బంగారం ఏ వాటా ఇస్తావా? ఎంత ఇస్తావు చెప్పు. ఒక ముక్కు పడికిస్తాను. ఏయ్, నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్తె మాంచాలంటే ఏమిటో చూపిస్తాను నీకు. వాడు బంగారం
నా వాటాకి ఇంటిని వచ్చేదే. ఇంకా ఉంది పిలకముడి, ముందు బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫారెనర్స్ తో బేరవాడు. హ్యాండ్ ఓ కదా. ఎట్టే టైం ఇద్దరు ఇవ్వను. ఏమో జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. బయలుదేరండి. పోనీ పిచ్చి రాయలారా, నన్ను వదిలిపెట్టండి రా. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీ కంటికి కనిపించండి రా. నీ చండాల పేసు మాకు చూడని లేదు గానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. మావోయ్, ఏమిట్రా, ఏమైంది? గొంతుకలా ఉందేంటి? గొంతలా ఉండడం ఏమిటి, ఇక్కడ పరిస్థితులే తలకిందులుగా బారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికే ఉన్నాడా? బతికి ఉండడం ఏమిటి, నువ్వు ఇన్నాళ్ళు కరడు కన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. అలాగా? ముత్యాలు తన వాటా తీసుకొని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త ఫిట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. దాంతో ఆ బంగారాజు బట్టతల మీద మనం బ్యాండ్ వాయించవచ్చు. మీరా మూడో గ్రూప్ ఏమని కంగారు పడిపోయా. ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ కాడికి బయలుదేరా. ముత్యాలు, నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు. రూట్ ఎందుకు మారింది? ఎదవని దిక్కులు తెలియకుండా తొలక రాన్నాను. ఇప్పుడు చూడు, నేను అప్పటికి చెప్తూనే ఉన్నానండి, సముద్రం అటు బంగారు రాజు గారు ఉండేది కూడా అటేనని. ముత్యాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం పూజలు చేస్తున్నాను రా. ఆ బంగారం కోసం గజానికి ఒక శవాన్ని పరుస్తాను గాని తులం బంగారం కూడా వదులుకోనరా. సచ్చారు సన్నాసి, పీడ విరగడైంది. రై, ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురండి. మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకొని బొంగరంలా తిరుగుతున్నావా బంగారు రాజు? నీ ఆశనే నీకు వలగా విసిరాను. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చేస్తావు. మాయలు పకీరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందిరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చానురా. వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు. రండి ఎస్పీ గారు. సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు, ముత్యాలు అనే అన్నదమ్ములు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయండి. ఎస్పీ గారు, వాట్ ఇస్ దిస్? ఏమిటిది? వేల కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్న నాడే పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు, రత్నాలు అని అన్నదమ్ముల్ని కాల్ చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బావా, నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బావా. నువ్వేం కంగారు పడకు. ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను. అలాగే. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, ఒసే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా, నీకెలా తెలుసా? నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. సదమ్మా, నాకు నా బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళలా అవుతుందే పిచ్చి తల్లి. ఇంట్లో నీ సవితి ఉన్నది. అమ్మో, సవిత తాళిబుట్టుతో ఈ బుడ్డోడు కోసం ఎదురు చూస్తుంది. లగ్గం కుదిరితే అక్క అని అతుక్కుపోతాది. సదమ్మా, ఆ పేరు నాకు వదలదా? వదలాలంటే ఒక్కటే మార్గం. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా. దాని పీడ నేను వదిలిస్తా. అలాగే. తెచ్చుకున్నాను. దేనికి 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 తెచ్చుకున్నావు? తాళి కట్టించుకుంటే ఇల్లాలవుతాను. ఇల్లాలైతే తల్లవచ్చుగా. ఎవరితోనే? ఎవరితో కట్టించుకుంటా? ఏమిటే ఎందుకు అబ్బడాయి? చెప్పు. కాబోయే మొగుడి పేరు
చెప్పకూడదంటగా. కాబోయే మొగుడా అంటే నా బావా? చంపేస్తా నా బావ జోలికొస్తే. బావ నా సొంతం, నా ఊపిరి, నా ఆయుష్, నా సర్వస్వం. రవి నా కోసమే పుట్టాడు, నేను రవి కోసమే పుట్టాను. మధ్యలో వచ్చిన దానివి నీకెలా దక్కుతాడనుకున్నావే? వెళ్ళిపో. గంగా ప్లీజ్ గంగా, నన్ను వెళ్ళగొట్టొద్దు. నాకిక్కడే ఉండాలని ఉంది. మీ అందరితోనూ ఉంటాను. వీల్లేదు, నీ చూపు ఇంకా బావ మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళిపో. గంగా గంగా, కావాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత తూచు అనేసి నేను పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏమిటి, ఇద్దరం చేసుకుందామా? ఏ దేశం నుంచి వచ్చావే నువ్వు? ఏ ధర్మం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలిసిన ధర్మం ఒకటే, రవిని పెళ్లి చేసుకోవాలి. ఒక బిడ్డకి తల్లిని కావాలి, అమ్మా అని పిలిపించుకోవాలి. నిన్ను అక్కని కూడా పిలుస్తాను. దొంగ మొహమా, అప్పుడే వరసలు కూడా కల్పిస్తున్నావా? నువ్వు మామూలు ఆడదానివి కాదే. నువ్వు మొండివైతే నేను జగమొండిని. నేను ఇలా బ్రతకనిచ్చే బావ నాకు దక్కడు. నీ ప్రాణం తీస్తాను. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తెల్ల దగ్గరికి తీసుకురా. దాని పీడ నేను వదిలిస్తా. నమ్మేశావా? ఊరికి తమాషా చేశాను. బావ నీకు కావాలి, నాకు కావాలి. ఆ పోచమ్మ తల్లే మన తగు తీర్చాలి. పోచమ్మ తల్లంటే సముద్రం ఒడ్డున కొలువున్న అమ్మ. బావ మన ఇద్దరిలో ఎవరికి దక్కాలో ఆ అమ్మే తేలుస్తుంది. వస్తావా? సరే, నేను యాక్షన్ తీసుకుంటాను సార్. ఓకే సార్. అలాగే సార్. ఓకే ఓకే సార్ మాతో కంప్లైంట్ సార్. వాట్ ఇస్ దట్ కంప్లైంట్? మా నల్లోని పోలీస్ స్టేషన్ గోడకి టింగ్ 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 పోయకూడదు అన్నావు సార్. పొయ్యి మరి పోసా సార్. నువ్వు ఎప్పుడు చూసావురా? ఏంటి చూసి ఆడు కూడా పోసాడండి. నేను పోలేదు, పొద్దువరకు అంతే. తప్పురా అంటే నన్ను ముసిలాడు అన్నాడు. నువ్వు ముసలుడు కాకపోతే మన మీద బాలుడి గురించి తీసుకొచ్చి వచ్చావా? ఈవిడే పోచమ్మ తల్లి. కళ్ళు మూసుకుని దండం పెట్టుకో. దానికి ఈత రాదు. నువ్వు నీళ్లలో దూకి దాన్ని కాపాడు. దూకి తీరాలి. అదిగో రవిచంద్ర వస్తున్నాడు. అతను రాగానే నువ్వే దాన్ని నీళ్లలోకి తోసావని చెప్తాను. ఇక జన్మలో నీ ముఖం చూడడు, నీ మెడలో తాళి కట్టాడు. దూకు, దూకు, దాన్ని కాపాడు. దూకు.
జలకన్యను చూడు. ఉంది ఉంది అంటే ఉందో లేదోననే మీమాంసలో తన్నుకు చచ్చావు కదరా అనుమాన బిడ్డ. చూడరా సాగర కన్యను తనివి తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది, పరిశ్రమించింది. దీని సాయంతో బంగారం సంపాదించాలా, కోట్లకు పడగెత్తాలా? ఏమే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న ఆ నావకు దారి చూపిస్తావా? చూపించను. చూపించకపోతే చస్తావు. వేస్ట్ మామయ్య, అది మొండిది. నీ మాట లింగరాజు, కన్ను మూసుకో. ఏమిటి ఏమిటి నీ అహంకారం? ఆ రవిచంద్రగాడు వచ్చి నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే. నీకు 1000 ఘడియలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. పదండి పదండి. నిన్ను మోసం చేసినందుకు కోపం వచ్చిందా? లేదు, నీ జీవితం ఇది అని తెలిసి బాధపడుతున్నాను. వద్దు, నా కోసం కన్నీళ్లు పెట్టొద్దు. నేను నీతోనే ఉండాలన్న ఆశతో నిజం దాచాను. నేను జలకన్యనని తెలిస్తే నన్ను వెళ్ళగొడతారని అనాథనని చెప్పాను. నీ జీవితంలోకి వచ్చి నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బంగారు, చందమామ కథలు చదివి ఒంటి కన్ను రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ కళలు చెదిరిపోయేవి. నేను చందమామలో చదవని కథవు నువ్వు, కలగా చెదిరిపోని అద్భుతానివి నువ్వు. నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. గంగా, నీ ప్రేమ పానకంలో నేను పుడకని నన్ను మన్నిస్తావా? నా ప్రాణాలు కాపాడే దేవత వినుము. నేను నిలవెల్పుగా కొలుచుకుంటాను. మీ ఇద్దరి పెళ్లి చూడాలనుంది. నా కోరిక తీరుస్తారా? తీరుతుందే సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహార్లు. వాళ్ళిద్దరూ 7 అడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్ళాలా, ఆ బంగారు నావకు దారి చూపాలా. దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తానే. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉండడు. ఒకసారి మృత్యుముఖం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన మృత్యుంజయునిరా. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఉరి తీయిస్తా. వీళ్ళిద్దరిని తీసుకుని కట్టిపడేయండి. ఇప్పటికైనా తెలిసిందా మా శక్తి ఏమిటో? వీళ్ళందరూ బతికుండాలి అంటే మేమడిగిన సాయం నువ్వు చేయాలి. చేస్తాను. వాళ్ళని చెయ్యొద్దు. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు, వీళ్ళిద్దరిని ఈ రిమోట్ తో పేల్చేస్తాను. జాగ్రత్త. రే లింగరాజు, వెంటనే బోట్స్ ని డ్రైవర్ సిద్ధంగానే ఉంది మామ. బంగారు రాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్లకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద,
నీ కాళ్ళకు నేను మొక్కాల. అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా. నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. బావా, గతంలో మంత్రగత్తె చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. కానీ సరే, ఏమే నన్ను బలిచ్చి బంగారం సొంతం చేసుకుందాం అనుకున్నావా? ఒరేయ్ కృతజ్ఞుడా, ఆ సాహస వీరుడు చేతిలో నీకు చావు తప్పదు. నిధిని సంపాదించాలంటే నరబలి కావాలని నాకు తెలిసే. పదండి. సాహసవీరా, నాకు ద్రోహం చేసిన ఆ దుర్మార్గుడి అంత చూడు. నీకు విజయం సిద్ధిస్తుంది. జై భవానీ.
పేరు చెప్పిన డైమండ్ ఇదే. దీన్ని తీసుకెళ్తే చాలు. నా కళ నెరవేర్చవరా లింగరాజు. అబ్బా అబ్బో అయ్యో అబ్బో అయ్యో అయ్యో అలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగరా? బంగారు వెళ్ళిపోతుంది. పదన వెళ్దాం. నిన్నటిదాకా మనందరితో చెల్లిలాగా బిడ్డలాగా ఆడింది పాడింది, అలాంటిది వెళ్ళిపోతుంటే ఎలారా తట్టుకోవడం? గురువు గారి పెళ్లి చూద్దాం అనుకుంది, చూసింది, వెళ్ళిపోతుంది. నువ్వెన్ని చెప్పినా విన్నావు. బంగారు వెళ్ళిపోకుండా ఆపాల్సింది అంతే. వారు చిల్ల తిరుపతి గుండు
బంగారు చిలకల్ని గవర్నమెంట్ తెలిసిపోయిందిరా. వాళ్ళు వచ్చినారంటే బంగారుని జూలో పెట్టేస్తారప్ప. వెళ్ళడం మంచిది, రండా. బంగారు జలకన్య తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోతే సైంటిస్టులు ముక్కల కింద కోస్తారంట. ఒరే అలాగైతే బంగారుని ఇక్కడ ఉంచడం కంటే పంపించడం మంచిది. రావదండి పోదాం. వచ్చేసారా? మీరు ఆడుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారా? రవి, అటు చూడు, నా నేస్తాలు రమ్మని నన్ను పిలుస్తున్నాయి. సముద్రంలో ఉండాల్సిన నేను భూమి మీద మీ అందరితో కలిసి బ్రతకాలన్న నా ఆశకు నీళ్లు వదులుకున్నాను. ఆ నీళ్లు పోసి నా రూపాన్ని నాకిచ్చి నన్ను పంపించి గంగా, వచ్చే ఏటికి పండు లాంటి బిడ్డని కనాలి. అప్పుడు మళ్ళీ వచ్చి నీ పాపకి బొమ్మనిస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.